జెండా ప్రతి తెలుగువాడి భవితకిదే అండ.
అండగా నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడినటువంటి శ్రీ కేశినేని శివనాథ్ గారు భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఆయన ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు. అలాగనే మన శ్రీరామ్ రాజగోపాల్ గారి ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు. ఈ రెండింటిపై మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి ఎప్పటిలాగానే ఇంకా అఖండమైనటువంటి మెజారిటీని ఇస్తారని బండిపాలెం గ్రామ యావత్ సోదరిమణులు సోదరులందరినీ కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ, జై జనసేన. జనసేన పార్టీ అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం ఇవాళ ముక్కమ్మడిగా ఒక తాటి మీదకి వచ్చిందంటే ఇవాళ ప్రజల భవిష్యత్తు కోసం రైతుల భవిష్యత్తు కోసం ఇవాళ మనం ముందుకు వచ్చారు. పార్టీలన్నీ కలిసి ఎందుకంటే వివిధ రకాలుగా పార్టీలు పోటీ చేస్తే ఓట్లు చీలిపోతే ఇవాళ మళ్ళా దుర్మార్గుడు మళ్ళా పరిపాలనలోకి వస్తాడు. కాబట్టి ఈ యొక్క పార్టీలన్నీ ఏకమై వాళ్ళ ఒక వ్యతిరేక ఓటంతా కూడా ఒకే విధంగా ఇలా కూటమి అభ్యర్థి ఎవరైనటువంటి సైకిల్ గుర్తుపై ఓటేసేటట్టుగా అఖిల ప్రియ గారికి ఓటేసేటట్టుగా అదేవిధంగా రాజశేఖర రెడ్డి కూతురు డాక్టర్ శబరి గారికి కూడా పార్లమెంట్ కూడా ఓటేసే విధంగా ఇవాళ పిలుపునిచ్చేదాని కోసం మేము వాళ్ళకి ఇక్కడికి వచ్చాం. కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలి. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు గెలవాలి. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థి గెలిస్తేనే అక్కడ కూటమి ఇవాళ ప్రభుత్వం వస్తుంది. సూపర్ 6 పథకాలు ఎన్నో వచ్చాయి. తర్వాత మన అభ్యర్థి గారు అవన్నీ కూడా అఖిల ప్రియ గారికి మీకు వివరిస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది ఆలోచించాల్సిన సమయం. రేపు జగన్మోహన్ రెడ్డి విధంగా ఇప్పుడు మీరందరూ తెలుగుదేశం బలపరిచినటువంటి అదేవిధంగా ఆలగడ్డ అన్ని దోచేశారు. నవరత్నాలని అడ్డం పెట్టారు. ఇక్కడ నవరత్నాలను తీసుకొచ్చి నకిలీ రత్నాలు మనకిచ్చి మొత్తం అన్ని నవరత్నాలు కదా 90 రత్నాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ప్యాలెస్ కు తరలించుకుపోయాడు. ఇంకా చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఒకటే ఆలోచించాలి. ఇవాళ నవరత్నాలు తీసుకునే వాళ్ళు చాలా మంది కొంతమంది ఉన్నారు ఇక్కడ. కానీ మనకి ఇచ్చింది 1 రూపాయి అయితే దోసేది మాత్రం 100 రూపాయలు దోసుకపోతా ఉన్నారు. అది మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలలో తప్పులేదు, ఇంకా ఇవ్వాల్సిందే. అందుకే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవి చాలా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని ఇవాళ ఉమ్మడిగా ఇవాళ తీసుకున్నటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఇవాళ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఎంత దోపిడీ గురి చేస్తున్నారంటే
ఇసుక దోపిడీ చేశారు. అదేవిధంగా మైనింగ్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, గంజాయి అమ్ముతున్నారు, లిక్కర్ అమ్ముతున్నారు. ఎన్ని చాలే పరిస్థితి లేదు. ఇవాళ చాలా మంది ఇక్కడ సోదరులు ఉన్నారు. పొద్దునొకరు పని చేస్తారు, కష్టపడతారు. కష్టపడిన తర్వాత రాత్రికి నిద్రపోవాలంటే ఏదో మందు పుచ్చుకునే అలవాటు ఉంది అందరికి కూడా. దాదాపు ఇక్కడ కూడా 70-80% మందికి ఉంటుంది మా సోదరులకు అందరికి కూడా. అది ఇవాళ తప్పలేదనిపిస్తా ఉంది ఈ సమాజంలో. ఎందుకంటే ఈ పరిస్థితులు అలా ఉన్నాయి. మన శరీరం సహకరించడంలో ఈ మందులన్నింటినీ. కాబట్టి ఏదో ఒక విధంగా మన ప్రయాణం కొనసాగించాలంటే ఏదో ఒక దానికి బానిస అయిపోతున్నాం. దానికి ఇవాళ అది కూడా ఇది ఆరోగ్యకరమని ఇది తాతలు ఎప్పుడుంటో కాలం ఉంటూ వచ్చేటువంటి మధుపానం. దాన్ని ఇవాళ గతంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆనాడు నేను మద్యపానాన్ని కమకవతిత ఇస్తా, పూర్తిగా నేను 2024 ఎన్నికలు వచ్చేటప్పటికీ నేను పూర్తిగా మాఫీ చేసి 2024 మీ ఎన్నికలకు మీకు వందొస్తా అప్పుడు ఓటు అడగను అన్నాడు. అని ఆ రోజు చెల్లెమ్మలకు నమ్మబలికారు, అక్క చెల్లెలకల్లా నమ్మబలికారు. ఆ రోజు సంతోషపడ్డారు. వైభవ్ మా ఆయన తాగుకున్నట్టాడు, మధ్య లేకుండా చేస్తే మా సమయం ఇల్లు అంతా బాగుంటుంది అనుకున్నారు. కానీ ఇవాళ ఆ పిల్లలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవాళ మందు అన్నలకు తాగే వాళ్లకు నచ్చిన బ్రాండ్ లేదు, నచ్చిన రేటు లేదు. ఏమైనా ఉందా మీ దగ్గర? ఏమైనా మంచిన బ్రాండ్ వచ్చిందా? ఇంకా దోచుకుంటున్నారు అంత. ఏదో అదేదో కెమికల్ కలిపి నెత్తికెక్కేటట్టుగా ఏదో 20 సంవత్సరాలు బతికొంగ 30 సంవత్సరాలు బతికోడు 10 సంవత్సరాలు వచ్చేటట్టుగా ఉండే పరిస్థితి వచ్చింది మందు కూడా. దాంట్లో దోచుకున్నారంతా. అదే విధంగా లిక్కర్ మాఫియా అన్ని చేశారు. అన్ని మాఫియాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ఇవాళ ఇక్కడ స్థానిక విషయానికి వస్తే ఇవాళ ఏం చేస్తున్నారే మనం గెలిచిన ఎమ్మెల్యేలు అంటే, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళ యొక్క అధికార బలాన్ని ఉపయోగించుకొని మన గ్రామాల్లో ఎప్పుడుంటో మన పూర్వీకులు ఉంటే భూములు వేసుకుంటున్నారు, గవర్నమెంట్ భూములు. ఆ భూములన్నీ కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇంకా అవి చాలలేదు మాకు, ఇంకా మాకు చాలా పరిస్థితి లేదని ఈ ఎమ్మెల్యేలంతా పోయి జగన్మోహన్ రెడ్డి గారికి మొరబెట్టుకున్నారు. మొరబెట్టుకుని అయ్యా మేము ఈ భూములు ఇంకా చాలలేదు మాకు, ఇంకా ఇప్పుడు రైతుల భూములు సొంత భూములు కావాలి అని ఒకటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇంకా మనకు రేపు భూములు కూడా ఉండవు. ఈసారి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిని చేస్తే ఇవాళ మనకు ఒక్క భూమి కూడా ఉండే పరిస్థితి లేదు. అవన్నీ కూడా టోటల్ గా మనల్ని బికారులు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనకు చాలా మేలుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ దుర్మార్గమైన పాలన ఇస్తున్నారు, దుర్మార్గమైన పాలన జరుగుతూ ఉంది ఇవాళ. ఇంకా అదే కాకుండా ఇవాళ రైతులందరూ ఉన్నాం మనం ఇక్కడ. కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేశారు. ఇళ్లకు 200 రూపాయలు వచ్చే కరెంటు బిల్లును దాదాపు 600-700 కూడా కట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ దోచుకుంటున్నారు. అదేవిధంగా ఇవాళ ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తా ఉంటున్నారు, ఇంకేమేమో ఇచ్చారు. కానీ వాళ్ళని మళ్ళీ 20,000 దోచుకుంటున్నారు ఏదో రకరకాల యొక్క పేర్లు పెట్టి. ఇంతేకాకుండా ఇంకా చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆలగడ్డ తాలూకాలో ఇటువంటి ఏదైతే ఇప్పుడు అసెంబ్లీకి ఎవరో శాసనసభ్యుగా ఉన్నారో ఆ కుటుంబం మొత్తం కూడా పూర్తిగా దోచుకొని ఇవాళ కమిషన్లు దండుకుంటున్నారు. ఇవాళ ఒకరు కాదు, తండ్రి కొడుకు అదే తల్లి అందరూ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఎవరికి చాలలేదు. ఒకవేళ ఇక్కడ కూడా చాలా మంది బెదిరించి అలా చేసి ఇలా చేసి కూడా మిమ్మల్ని మాకు ఓటు వేయకపోతే మిమ్మల్ని మీ పెన్షన్లు తీసేస్తామంటున్నారు. ఈ పెన్షన్లు మీరు ఇచ్చేదేందయ్యా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ రోజు పెన్షన్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రేపు కూటమి ప్రభుత్వం వస్తే నెలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని ప్రకటించారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేశాడు. నేను 3,000 ఇస్తున్నాను, వచ్చారు 2019కి 3,000
DJ Pawan Dal. తొందరగా నడిపించవలసిందిగా కోరు. DJ సామాజిక వైద్యుడు సమభావన సాధ్యుడు నిలబడి వచ్చాను అంటే పాస్ లాస్ట్ వరకు నేను పాస్ అవుతాంటామో నువ్వు చూస్తాను. లాస్ట్ వరకు అందరూ పాస్ కాదు లాస్ట్ వరకు అట్టే పెట్టాడు నాకు పాస్ అవుతాను. నిలబడి వచ్చాను అంటే పాస్ లాస్ట్ వరకు నేను పాస్ అవుతాంటామో నువ్వు చూస్తాను. లాస్ట్ వరకు అందరూ పాస్ కాదు లాస్ట్ వరకు అందరూ